హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు ప్రజస్ కుక్ డిష్ అండ్ ట్రీట్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఓట్స్ ఆమ్లెట్. మరి ఈ ఓట్స్ ఆమ్లెట్ని మనం చాలా ఫాస్ట్గా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఓట్స్ వల్ల మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. దీంట్లో ఫైబర్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉండడం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా చేస్తుంది. అలాగే వెయిట్ లాస్కి చాలా హెల్ప్ చేస్తుంది. మరి ఈ ఆమ్లెట్ని చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఓట్స్, సాల్ట్, మిరియాల పొడి, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్ తురుము, మిల్క్, ఎగ్స్, ఆయిల్. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్ ఓట్స్ వేసుకొని మెత్తటి పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ పౌడర్ను వేసుకొని కాచి చల్లార్చిన మిల్క్ తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ సాఫ్ట్గా ఉండలు లేకుండా వచ్చేలా దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు హాఫ్ మిల్క్ హాఫ్ వాటర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. వేడి నీళ్ళు కానీ వేడి మిల్క్ కానీ వేయకూడదు. అలా చేస్తే పిండి స్టిక్కీగా వస్తుంది. ఇలా సాఫ్ట్గా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత దీనిని ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని 3 ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకొని ఎగ్ యోక్స్ అన్నీ కలిసేలా స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఓట్స్ బ్యాటర్లో కలిపి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, చిన్నగా కట్ చేసినటువంటి 2 to 3 పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసినటువంటి ఒక స్మాల్ క్యాప్సికమ్, ఒక స్మాల్ క్యారెట్ తురుము, చిన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర వేసుకుని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. చివరగా ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీనివల్ల మంచి కలర్ యాడ్ అవుతుంది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసినటువంటి బ్యాటర్ను 2 to 3 టేబుల్ స్పూన్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మూత పెట్టుకొని స్టవ్ ఫ్లేమ్ లో టు మీడియంలో పెట్టుకొని 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత మూత తీసి ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో వేసుకొని రివర్స్ వేసుకోవాలి. ఇలా ప్లేట్తో రివర్స్ వేయడం వల్ల షేప్ చేంజ్ అవ్వకుండా కరెక్ట్గా వస్తుంది. మళ్ళీ మూత పెట్టుకొని సేమ్ ఫ్లేమ్ కంటిన్యూ చేస్తూ 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. టూ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఫ్లేమ్ను రెడ్యూస్ చేసుకొని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అంతే, వేడి వేడి ఓట్స్ ఆమ్లెట్ రెడీ. ఇదే ప్రాసెస్లో మిగతా ఆమ్లెట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. నేను ప్రిపేర్ చేసిన బ్యాటర్ 3 to 4 ఆమ్లెట్స్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి 2 మెంబర్స్కి సరిపోతుంది. ఎలాంటి చట్నీ అవసరం లేకుండానే డైరెక్ట్గా తినేయచ్చు. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా మీకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని టేస్టీ అండ్ హెల్దీ ఓట్స్ ఆమ్లెట్ని బ్రేక్ఫాస్ట్లోకి ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. కుదిరితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్, వీలైతే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి. మరి ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.